హలో హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ వరుణాల్ మిక్స్ వ్లాగ్స్. ఇది వెంకటగిరి పట్టు శారీ అండి. శారీని లంగాకి కోసం అని చెప్పేసి నేను హాఫ్ తీసేసి 2.5 మీటర్ అండి మా పాపకి ఈ విధంగా లంగా స్టిచ్ చేయించాను. కింద ఈ విధంగా జరీ బోర్డర్ వస్తుంది. దానికోసమని మళ్ళీ నేను రెడ్ కాంట్రాస్ట్ కలర్ రెడ్ అయితే బాగుంటుంది, గ్రీన్ కాంబినేషన్ అని చెప్పేసి రెడ్ తీసుకొని ఈ విధంగా కట్ వర్క్ ప్లస్ సీక్వెన్స్ వచ్చింది. ఈ విధంగా కట్ వర్క్ ప్లస్ తీసుకొని కిందంతా వేయించాను. ఇది స్కర్ట్ అండి. దీనికి బ్లౌజ్ వచ్చి రెడ్ తీసుకున్నాను. ఈ విధంగా రెడ్ బ్లౌజ్ తీసుకున్నానండి. దీనికి ఈ విధంగా కంప్యూటర్ వర్క్ వేయించాను. ఆ జరీ కాంబినేషన్ తోటి గోల్డ్ కలరు ప్లస్ ఇక్కడ పీకాక్ డిజైను బార్డర్లో వచ్చి పీకాక్స్ ఉన్నాయని చెప్పేసి నేను పీకాక్ డిజైన్ వేయించి ఈ విధంగా వర్క్ చేయించానండి. కంప్యూటర్ వర్క్ బ్లౌజ్కి ఈ విధంగా బుట్ట చేతులు పెట్టించాను. కెమెరాలో లైట్ కలర్ కనిపిస్తున్నాయి, కొంచెం డార్క్గా ఉన్నాయండి రియల్గా. తర్వాత ఈ విధంగా నెక్, ఇది జస్ట్ కట్ వర్క్ ఇట్లా వేయించి తర్వాత జాయిన్ చేయించానండి నెక్కి. నెక్స్ట్ దీనికి మళ్ళీ వెస్ట్ బెల్ట్, ఇది కూడా వేయించాను ఆ స్కర్ట్ మీదకి. ఇది బ్లౌజ్ అండి. ఈ విధంగా వెస్ట్ బెల్ట్ కూడా ఈ విధంగా వర్క్ వేయించాను. వర్క్ వేయించి ఈ విధంగా చమ్కీలు అంటించేసి ఫినిషింగ్ ఈ విధంగా గోల్డ్ అవుట్లైన్ వేయించాను. ఆ స్కర్ట్ మీదకి ఈ రెండు కాంబినేషన్ అండి, రెడ్ గ్రీను. ఇది కూడా శారీ అండి, మంచి సిమెంట్ కలర్ షేడ్. ఇది మీకు ఎట్లా కనిపిస్తుంది, లైట్ కనిపిస్తుంది కెమెరాలో కొంచెం, బట్ ఇది వచ్చి శారీ. ఇది ఈ శారీ 17 దాకా పడిందండి శారీ కాస్ట్ ఏమో. ఇది ఫ్రాక్ ఒకటి, మా ఇంకా చిన్నపిల్లలు ఉన్నారు మా చెల్లెల పిల్లలు, వాళ్ళకి వచ్చి లంగా జాకెట్ కుట్టించాము. ఈ విధంగా పాపకి ఫ్రాకు స్టిచ్ చేయించాను. ఈ శారీ ఈ విధంగా స్టిచ్ చేయించేసి ఇక్కడ చిన్న బాల్స్ వచ్చేలాగా పెట్టించేసి నెక్కి వచ్చి సింపుల్ పైపింగ్ వేయించాను. స్లీవ్స్ ఈ విధంగా పెట్టించానండి, డబల్ లేయర్ తోటి స్లీవ్స్. నెక్స్ట్ ఇక్కడ బార్డర్ వచ్చి ఇది ప్లెయిన్గా అనిపిస్తుందని చెప్పేసి ఇందాక లంగా కోసం తీసుకున్న రెడ్దే కొంచెం ఎక్కువ తీసుకొని ఈ విధంగా డబల్ లేయర్లో లేస్ వేయించాను. ఇది చాలా లుక్ ఉందండి దీనికి. 3/4 ఫ్రాక్ అండి ఇది, ఫుల్ ఫ్రాక్ కాకుండా పాపకి ఈ విధంగా కాంట్రాస్ట్ కలర్ తోటి థ్రెడ్స్ పెట్టించాను. ఇది ఒక ఫ్రాకు. అండ్ నెక్స్ట్ రెడ్ వైలెట్ కాంబినేషన్లో వైలెట్, ఇది కూడా క్లాత్ తీసుకున్నానండి. ఇది క్లాత్ కింద ఈ విధంగా బ్లూ కలర్ బార్డర్ ఇచ్చి ఉంటుంది. దీనికి కొంచెం స్లీవ్స్ వెరైటీగా పెట్టించాను. ఈ విధంగా షేప్ ఇచ్చేసి కింద మళ్ళా ఈ విధంగా ఫ్రిల్ ఇప్పించాను స్లీవ్స్కి. నెక్ వచ్చి మామూలుగానే కుట్టించాము, ఎందుకంటే ఇది టోటల్ డిజైన్ ఉంది కాబట్టి ఏదైనా డిజైన్ పెట్టినా ఇది క్లమ్సీగా కనిపించదని చెప్పేసి ఈ విధంగా నెక్కి జస్ట్ పైపింగ్ ఇప్పించేసాను. బ్యాక్ ఈ విధంగా ఉంటుంది, బ్యాక్ ఈ విధంగా సర్కిల్ వచ్చి ఉంటుంది. చేతులు ఇది ఓవరాల్గా ఫ్రాక్ ఇదండి, లాంగ్ ఫ్రాక్ ఇది. అండ్ నెక్స్ట్ ఇంకొక ఫ్రాకు, ఇది మొత్తం గోల్డ్ కలర్ ఫ్రాక్ అండి. గోల్డ్ కలర్కి గోల్డ్ కలర్ సెల్ఫ్ వర్క్ వచ్చి ఉంటుంది, థ్రెడ్ వర్క్. ఇది ఆరెంజు కింద ఈ విధంగా
గోల్డ్ కలర్తోనే లేసెస్ ఇచ్చింటారు, పెద్ద లేస్ ఇచ్చిన్నారు. కింద ఈ స్టెప్ ఆరెంజ్, ఒక స్టెప్ ఆరెంజ్ హైలైట్ చేస్తుంటే ఒక స్టెప్ గోల్డ్ కలరు ఈ విధంగా సెల్ఫ్ ఇచ్చినారు కాంట్రాస్ట్. ఈ విధంగా నేను ఆ లేస్ని ఈ విధంగా తీసి ఇక్కడ వేయించాను. ఇవి మామూలు స్లీవ్స్ పెట్టించాను. అయితే దీనికి కొంచెం హైలైట్ చేసేదానికి, ఇది మొత్తం ఒకేగా ఉంది కాబట్టి దీనికి ఆరెంజ్ కలర్ నెట్ తీసుకొని నెక్కి చుట్టూ ఈ విధంగా ఫినిషింగ్ పైన వేసేస్తామండి. ఫ్రాక్ వేసిన తర్వాత ఫ్రాక్ పైన ఈ విధంగా నెక్కి ఇది వేసేస్తాము. చుట్టూ ఈ విధంగా ఉంటుంది. ఇది ఓవరాల్ ఈ విధంగా ఉంటుంది. నెక్స్ట్ ఇది కూడా నెట్టెడ్ శారీ అండి. ఇది కూడా శారీ తీర్చుకోవచ్చు. దీనికి ఫుల్ కాంట్రాస్టు లావెండర్ వంగపూత కలరు బ్లౌజ్ ఇట్లా సపరేట్గా ఈ క్లాత్ తీసుకొని ఈ విధంగా స్టిచ్ చేయించాను. ఫుల్గా ఈ విధంగా నెక్, ఈ విధంగా నెక్ ఇప్పించి ఇక్కడ స్క్వేర్ షేప్లో ఒక బాక్స్ ఇప్పించాను. స్లీవ్స్ వచ్చి ఇది ఈ విధంగా ఉంటుంది. స్కర్ట్ కలర్ స్లీవ్స్, స్కర్ట్ క్లాతే ఈ విధంగా స్లీవ్స్ వేయించాను. దీనికి కూడా బ్యాక్ వచ్చి ట్రయాంగిల్ షేపే ఉంటుంది. బ్యాక్ ఈ విధంగా చాలా బాగుంటుందండి పిల్లలకి వేసుకుంటే. ఇది మంచి బేబీ పింక్ అండి శారీ. ఇది బేబీ పింక్ శారీని ఈ విధంగా స్టిచ్ చేయించాను. కింద వచ్చి గాగ్రా కటింగ్ అండి. ఇదంతా ఇంకేముండదు, ప్లెయిన్గానే ఉంటుంది కిందంతా. శారీ మొత్తం ఈ విధంగా స్టిచ్ చేయించేసాను నేను. స్టిచ్ చేయించి ఈ బటన్స్ వచ్చి ఒకటి పింక్ ఒకటి గ్రే కలర్, ఒకటి పింక్ ఒకటి గ్రే కలర్ ఎందుకు పెట్టించానంటే ఇప్పుడు చెప్తాను. స్లీవ్స్ వచ్చి ఇది అచ్చం అయినా వేసుకోవచ్చు, కొంచెం ఎక్స్ట్రా లుక్ కోసం అని చెప్పేసి మళ్ళీ నేను పైన ఓవర్ కోట్ స్టిచ్ చేయించాను గ్రే కలర్. అది కూడా చూపిస్తాను. రఫెల్స్ ఈ విధంగా డబల్ లేయర్ పొట్టిగా స్లీవ్స్ ఈ విధంగా ఇప్పించాను. మీకు లైట్ కలర్ కనిపిస్తుంది కానీ మంచి బేబీ పింక్. ఇది ఇంకొంచెం డార్క్ ఉంటుంది. ఫుల్ షైన్ అండి క్లాత్, అసలు చాలా షైన్ ఉంటుంది. ఇప్పుడు దీనికి ఓవర్ కోట్ ఈ విధంగా సీక్వెన్స్ తోటి వర్క్ వచ్చిన పీస్ తీసుకొని చూడండి, దగ్గరికి సీక్వెన్స్ వర్క్ వచ్చి ఉంటుంది. సెల్ఫ్ గ్రే కలర్ చెమ్కీస్ లాగా సీక్వెన్స్ వర్క్ వచ్చి ఉంటుంది. ఈ విధంగా ఓవర్ కోట్ స్టిచ్ చేయొచ్చండి. దీనిపైన ఇది వేసుకోవచ్చు, నచ్చలేదనంటే ఇది ఒక్కటైనా వేసుకోవచ్చు. ఈ విధంగా కోట్ స్టిచ్ చేయించాను ఓవర్ కోటు. దీనికి ఈ విధంగా పిల్లలు కదా హ్యాండిల్ చేయడం కష్టం అని చెప్పేసి ఈ విధంగా థ్రెడ్స్ పెట్టించాను. మిడిల్ ఈ విధంగా నడుం దగ్గర. ఇది మంచి కాటన్ టైప్ అండి, నారాయణపేట. సిల్క్ మిక్స్ అయ్యే ఉండదు, ఇది ప్యూర్ కాటన్ టైపు నారాయణపేట. ఇది ఈ విధంగా కింద పెద్ద బోర్డర్ వచ్చి ఉంటుంది. స్లీవ్స్ ఈ విధంగా ఫుల్ ఆ బార్డర్ మొత్తం వచ్చేలాగా పెట్టించేసి ఆ బార్డర్ వచ్చేలాగా పెట్టించేసి కింద ఈ విధంగా రఫెల్ స్లీవ్, దానికి ఫినిషింగ్ ఇక్కడ దాకా స్టాప్ అయిపోతుంది, దానికి యాడ్ చేయించి ఈ విధంగా రఫెల్ పెట్టించాను స్లీవ్. ఇది వచ్చి మామూలు రౌండ్. ఈ విధంగా చిన్న బాల్స్ వచ్చి ఉంటాయి. బట్ వెస్ట్కి కూడా నడుముకు కూడా ఈ బార్డర్ వచ్చేలాగా పట్టీ మాదిరి నడుముకి. స్లీవ్స్ ఈ విధంగా ఉంటుంది. కింద బార్డర్ ఇది చాలా బాగుంటుందండి లుక్, కలర్ కాంబినేషన్. బ్యాక్ ఈ విధంగా దీనికి రౌండ్ పెట్టించాను, రౌండ్ షేప్ ఉంటుంది దీనికి బ్యాక్ కూడా కింద ఇట్లా బార్డర్ ఇప్పించాను. నెక్స్ట్ దీనికి కూడా ఇట్లా థ్రెడ్స్ పెట్టించేసి కింద ఈ విధంగా టజల్స్ ఇప్పించాను. ఇయర్స్ బ్యాక్ దండి ఇది.
ఇది మంచి పింక్ అండి, రాణి పింక్ కలర్కి. ఇది వచ్చి ఎల్లో షేడ్, గడప పసుపు అంటారు కదా, మంచి పసుపు, లైట్ షేడ్ అయితే కాదు, మంచి ఎల్లో. ఆ ఎల్లోకి ఈ పింక్ కాంబినేషన్లో ఇది మాత్రం క్లాత్ తీసుకొని కుట్టించాము. దానిలోనే సెల్ఫ్ గోల్డ్ కలర్ వచ్చి చెక్స్ ఉంటాయి. ఈ పింక్ కలరు ఫ్రంట్ ఈ విధంగా పైపింగ్ వేపించేసి చిన్న హోల్ పెట్టించేసి ఇవి నేను స్టిచ్ చేశాను. పిల్లలకు బాగుంటాయి ముచ్చటగా. నెక్స్ట్ వచ్చి స్లీవ్స్ వచ్చి ఈ విధంగా ఓపెన్ పెట్టించేసి ఇది స్లీవ్ అండి. మళ్ళీ స్లీవ్ ఫినిషింగ్ కూడా ఈ విధంగా పైపింగ్ వేపించేసి దీని కింద లైట్గా చిన్న ఫ్రిల్ ఇప్పించాను. ఇది గాగ్రా ఫినిషింగ్ అండి కింద. ఇది బ్యాక్ కూడా ఈ విధంగా ఉంటుంది. ఆ పాపకు కొంచెం పెద్ద జడ కాబట్టి బ్యాక్ ఈ విధంగా పెట్టిస్తే బాగుంటుందని నేను ప్రతి దానికి బ్యాక్ ఈ విధంగా పెట్టిస్తానండి. లుక్ చాలా బాగుంటుంది వెనక్కి ఇట్లా పెట్టిస్తే. ఇది కూడా క్లాత్ తీసుకొని స్టిచ్ చేయించిందండి. ఇది మస్టర్డ్ ఎల్లో, మెంతి కలర్ అంటారు కదా, మంచి షైనింగ్ ఉన్న రా సిల్క్ మీద ఈ విధంగా వర్క్ ఇచ్చింటాడు, సీక్వెన్స్ థ్రెడ్ వర్క్. ఇది క్లాత్ తీసుకొని స్టిచ్ చేయొచ్చాను ఈ విధంగా. దీనికి బోట్ నెక్, కింద వచ్చి పట్టు క్లాత్ తీసుకొని ఈ విధంగా ప్లెయినేనండి. పైన డిజైన్ కింద డిజైన్ అయితే బాగుండదని చెప్పి కాంట్రాస్ట్ కూడా వేయచ్చు, బట్ నేను సెల్ఫ్ ప్రిఫర్ చేశాను దీనికి. ఈ విధంగా స్టిచ్ చేయించేసాను. కింద గాగ్రా కటింగ్. నెక్స్ట్ దీనికి బ్యాక్ వచ్చి ఈ విధంగా రౌండ్ ఉంటుంది. దీనికి కూడా ఇక్కడ ఈ విధంగా బటన్ వేసుకోవచ్చు. ఈ విధంగా బటన్ వేసుకోవచ్చు. స్లీవ్స్ వచ్చి ఇవి చిన్నవి ఉంటాయి స్లీవ్స్. ఇది కూడా ఎల్లో కలరేనండి, మంచి ఎల్లో. దీనిపైన సిల్వర్ కలరు వర్క్ వచ్చి ఉంటుంది, సీక్వెన్స్ థ్రెడ్ వర్క్ వచ్చి ఉంటుంది. కింద కూడా బోర్డర్ వచ్చి సిల్వర్ కలర్ బోర్డర్. సిల్వర్ కలర్ బోర్డర్కి ఈ విధంగా వచ్చి ఉంటాయి. దీనికి బాహుబలి స్లీవ్స్ పెట్టించాను. ఫ్రిల్ వచ్చి ఈ విధంగా ఉంటుంది. నెక్స్ట్ నెక్ కూడా నాకెందుకో ఎక్స్ట్రా మోడల్స్ అంతా పెట్టించుకోకుండా నేను ఈ విధంగా పెట్టిస్తానండి పాపకి. బటన్స్ బాగుంటాయి కొంచెం చూసేదానికి. ఈ గజిబిజి మోడల్స్ ఎందుకు లేదు చెప్పి నేను ఈ విధంగా సింపుల్గా పెట్టించుకుంటాను. స్లీవ్స్ ఈ విధంగా వచ్చాయి. ఇది టోటల్ ఫ్రాక్ అండి. దీనికి కూడా బ్యాక్ ఈ విధంగా థ్రెడ్స్ ఇప్పించేసి ఈ విధంగా పజల్స్ ఉంటాయి. నెక్స్ట్ ఇంకొకటి, ఇది కూడా శారీ. ఇది కూడా వెంకటగిరి పట్టు శారీ. కింద ఇట్లా బార్డర్ వచ్చి ఉంటుంది మొత్తం. మీకు ఇది సిల్వరు గోల్డ్, లైట్ సిల్వర్ అయిన అర్థం కాల, గోల్డ్ అయిన అర్థం కాల, ఆ విధంగా ఉంటుందండి బార్డర్. ఇది మంచి బ్లూ కలరు, ఫోన్లో లైట్గా కనిపిస్తుంది, బట్ దానికి పింక్ కాంబినేషన్తో ఈ విధంగా స్టిచ్ చేయించాను. పింక్ కలర్ తోటి, పింక్ గోల్డ్ మిక్స్ అయిన పీస్ తోటి. శారీ ఇది బ్లౌజ్ వచ్చి, శారీలో బ్లౌజ్ ఇది. బ్లౌజ్ని ఈ విధంగా పై బాడీకి వేసేసి శారీని ఈ విధంగా ఫ్రిల్ వేపించేసి ఈ విధంగా కుట్టించాను ఫ్రాక్ని. దీనికి కూడా కొంచెం రిచ్ లుక్ ఉంటుందని, బోర్డర్ వేస్ట్ పోతుందని బాహుబలి స్లీవ్స్ పెట్టించాను. దీనికి కూడా కొంచెం బోర్డర్ పెద్దది ఏది ఉన్నా అది వేస్ట్ కాకుండా కొంచెం ఇట్లాగే పెట్టిస్తాను ఎక్కువ %.